మా భర్త కదా బాడీని చూపిస్తాను ఆలోచన కూడా ఎవరికి లేదు స్వామి. రాత్రి చూస్తారు ఇంకంతే, ఫోటో చూపించారు అంతే, మా ఆవిడని అంతే, ఇంకేం లేదు. తిరుపతిలో నేను 8th January జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, ఆ స్టాంపీడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, 40 మందికి పైగా ఇంజూర్ అయి ఉన్నారు. ఇప్పటివరకు ఈ వీడియో చేస్తున్న సమయానికి నాకు తెలిసింది ఏంటంటే 6 మంది చనిపోయారు. దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో, ఆ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర 8 సెంటర్స్ ఉన్నాయి తిరుపతి మొత్తం. 1,20,000 టోకెన్లు ఇస్తానని టీటీడీ చెప్పింది. 93 కౌంటర్లు ఉన్నాయి. 3 రోజుల వ్యవధి ఉంది. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ దర్శనం జరిగేది 10th, 11th and 12th. మరి అన్ని ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఆ స్టాంపీడ్ సిచ్యువేషన్ దాకా దారితీసిన అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఏంటి, అసలు ఈ ఇష్యూ ఎలా అన్ఫోల్డ్ అయింది, తిరుపతి గురించి ఏం జరిగినా నేను కొంచెం పర్సనల్ గా తీసుకొని మాట్లాడతా. ఎందుకంటే తిరుపతి జనాలన్నా, తిరుమలలోని వెంకటేశ్వర స్వామి అన్న నాకు చాలా అభిమానం, భక్తి. వారం రోజులు కూడా కాలేదు, అలిపిరి మెట్లెక్కా నేను. నా సక్సెస్ లో 99% కాదు, 100కి 100% నేను తిరుమలకి అట్రిబ్యూట్ చేస్తాను. అక్కడ ఉండే దేవుడు నన్ను చూసుకుంటాడని నాకు బలమైన నమ్మకం. అలాంటి తిరుపతిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, అసలు అక్కడ ఏం జరిగిందో మాట్లాడాలి. దీని గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. ఈ వీడియో నేను చేస్తున్న టైంకి ఆయన ఆల్రెడీ తిరుపతికి వచ్చేసి ఉంటారు. ఒక ప్రెస్ మీట్ ఉండబోతుంది. కాకపోతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారు. ఆయన TV5 ఛానల్ ఉంది. ఆయన ప్రెస్ తో మాట్లాడుతూ, బాబు గారు మా అందరితో టెలికాన్ఫరెన్స్ లో కూర్చున్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు. నాకు ఇక్కడ మిస్టేక్స్ కనబడుతున్నాయి, మీరు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చాలా బలంగా క్వశ్చన్ చేశారు. ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్తూనే జనాలు అత్యుత్సాహం చూపించారు. అందుకే ఇది జరిగింది అని ఆయన చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియోలో మనం చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ని మనం నిందించాలి, కానీ అన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. జస్ట్ పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడడం నాకు నచ్చదు. అది ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా, ఎందుకంటే 2 పార్టీల వాళ్ళు ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. అసలు ఈ టోకెన్ సిస్టమ్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని టీడీపీ వాళ్ళు అంటుంటే, జరిగిన ఇష్యూ గురించి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ అటాక్ చేస్తున్నారు అండ్ చాలా పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు ఇటు సైడ్ వాళ్ళు. సో ఆ రెండు మన ఈ వీడియోలో చేయొద్దు. అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో అక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. ఇది చాలా పెద్ద విషయం అండ్ రోజు రోజుకి కొత్త ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. దాన్ని నేను మీ దగ్గర తెచ్చి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మల్లిక అనే ఆవిడ 49 సంవత్సరాల ఆవిడకి తమిళనాడు నుంచి వచ్చారు. రజనీ అనే 47 సంవత్సరాల ఆవిడ, శాంతి 40 సంవత్సరాలు, నాయుడు బాబు 51 సంవత్సరాలు, రాజేశ్వరి 47 సంవత్సరాలు, అలగా రాణి 42 సంవత్సరాలు. వీళ్ళ 6 పాపం చనిపోయిన వ్యక్తులు. ఆ స్టాంపేడ్ దగ్గర ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేయాలి. ఇక్కడ అందరు వ్యక్తుల వయసు 40 సంవత్సరాలు పైబడి ఉంది. ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక ఏజ్ దాటిన వాళ్ళకి మాత్రం జరిగిన నష్టం ఇది. ఇది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి అనేది హిందువులకు సంబంధించి చాలా పెద్ద పండుగ. అది నేనే 2-3 సార్లు వెళ్ళా తిరుపతిలో. ఈ సంవత్సరం వెళ్ళలేదు. ఎంతో భాగ్యం చేసుకుంటే గానీ ఆ దర్శనం జరగదంటారు. అందుకే దానికి చాలా డిమాండ్ ఉంటుంది. మార్గశిర నెలలో అంటే డిసెంబర్, జనవరి టైంలో 11th డే ఆఫ్ ద వ్యాక్సింగ్ ఫేజ్ మూన్ పడుతుంది. శుక్లపక్షంలో 11th డే వస్తుంది. విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి అంటారు. ఈ టైంలో దర్శనం చేసుకుంటే ఈ జీవితం తర్వాత మోక్షం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అలాంటి వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి 10, 11, 12 పడింది. ఇప్పుడు ఇక్కడ టీటీడీ గవర్నమెంట్ ఈ దర్శనం జరిగేటప్పుడు తిరుమలలో స్పెషల్ గా వైకుంఠ ద్వారాల గుండా దర్శనం ఉంటుంది. దానికోసం తిరుపతిలో 8 సెంటర్స్ పెట్టి మీరు వెళ్ళే టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఆ టోకెన్లు అవి తీసుకోవచ్చు. 3 రోజులు ఉంటుంది ఇది అని చెప్పగానే ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా చాలా బలంగా జనాలు వచ్చారు. తండోపతండాలుగా వచ్చారు. ఇది నిన్నటి మాట. ఇది మార్నింగ్ అరౌండ్ 10 AM కి ఈ దుర్ఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడికి జనాలు మార్నింగ్ 10 నుంచే వచ్చేస్తే టోకెన్లు ఇమీడియట్ గా రిలీజ్ చేయకుండా, ఎందుకంటే చాలా మంది వచ్చారు. ఈ టీటీడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంది వచ్చేసరికి ఇది కూడా డిబేట్. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనానికి చాలా మంది వస్తారు. ఇది ఒక సర్ప్రైజ్ లా వాళ్ళు చెప్తున్నారు, కానీ అంత సర్ప్రైజ్ ఏం కాదు. ఇంతే మంది జనం, ఇన్నే వేలల్లో భక్తులు ప్రతి సంవత్సరం ఈ టైంకి వస్తారు అని వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు. అగైన్ సో విష్ణు నివాసం దగ్గర ఏం చేశారు, అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఒక పార్క్కి తీసుకెళ్లి భక్తులందరినీ పెట్టి వాళ్ళు బయటకు కూడా రాకుండా, ఇది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత క్యూలో నిలబడిన భక్తులు చెప్తున్నారు, ఈ తోపిసలాట అంతా అయిపోయిన తర్వాత చెప్తున్న మాట ఇది. మాకు ఫుడ్ లేదు, సరిగ్గా సరైన ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు గేట్లు అర్ధరాత్రి 12ంటికి ఓపెన్ చేస్తారని చెప్పారు. ఎప్పుడు 10ంటికి వచ్చి లోపల వెళ్ళిన వాళ్ళని. సో జస్ట్ ఇమాజిన్ 14 hours అది. అంటే అందరినీ పార్క్ లోకి వెళ్ళండి అన్నారు. జనం అందరూ పార్క్ లోకి వెళ్తే పార్క్ లో కనీసం కూర్చునే దీనికి లేకుండా నీళ్లు మొత్తం పెట్టేశారు. బురదగా ఉంది. వితౌట్ ప్రాపర్ ఫుడ్, వాటర్, శానిటైజేషన్. ఇది భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఆన్ కాంట్రరీ మేనేజ్మెంట్ ఇక్కడ ఏమంటుంది, ఫుడ్ సప్లై గానీ, వాటర్ గానీ, శానిటేషన్ గానీ, హైజీనిక్ నీడ్స్ గానీ అన్ని మేము కరెక్ట్ గానే పెట్టాము. జస్ట్ ఆన్ ద షియర్ బేసిస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ క్రౌడ్, అంటే అక్కడ వచ్చిన వాల్యూమ్ మేము తట్టుకోలేక ఇది జరిగింది తప్పితే, ఇప్పటికీ ఇమీడియట్ గా మేము రుయా హాస్పిటల్లో స్విమ్స్ హాస్పిటల్స్ అని 2 చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం మేము అని మేనేజ్మెంట్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ చెప్తున్నారు. గాయాలు పడిన వాళ్లకు ప్రథమ చికిత్స రుయా హాస్పిటల్ సిబ్బంది అత్యవసర విభాగంలో యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని డిసైడ్ చేసి మీడియా ట్రైల్ చేయలేను, అది ఎథికల్ కూడా కాదు, మిమ్మల్ని కూడా అడగట్లేదు. ఒకవేళ కానీ మీరు ఆ వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్స్ దగ్గర ఉండుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇక్కడ నుంచి టాపిక్ కొద్దిగా డైసీ అవుతుంది.
ఎందుకంటే రకరకాల మందికి రకరకాల వర్జన్స్ ఉన్నాయి. తన భార్యని పోగొట్టుకున్న ఒక వ్యక్తి, ఆ తల్లిని కన్న కొడుకు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారో మనం ఒక్కసారి విందాం. మేమందరం పార్క్లో ఉన్నాం, చాలా మంది జనాలు చాలా గుమ్ముగూడారు అక్కడ. ఎప్పుడు ఆ పార్క్ గేట్లు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు ఆ లైన్లో నిలబడదామా, ఎప్పుడు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసేసుకుందామా, నెక్స్ట్ డే దర్శనం చేసేసుకుందామా అనే ఒక జోన్లోనే ఉన్నాం మేమందరం. నా వైఫ్ కొద్దిగా ముందు ఉంది, పోలీసులు అందరూ బయట ఉన్నారు, ఒక్క పోలీస్ కూడా లోపల లేరు. ఎప్పుడైతే వాళ్ళు బిగినింగ్ నుంచి మైక్లో అనౌన్స్ చేస్తుంది ఏంటంటే 12ంటికి మేము గేట్లు ఓపెన్ చేస్తాం, అప్పటిదాకా మీరు కొంచెం జాగ్రత్తగా లోపలే ఉండాలి అని చెప్తున్నారు. అలా చెప్పి వెయిట్ చేస్తున్న జనాలకి సడన్గా ఒకేసారి 8:30కి గేట్లు ఓపెన్ చేసేసరికి ఆ నారో వెజల్ ఏదైతే ఉంటుందో హెవీ వాల్యూమ్ ఆఫ్ పీపుల్తో ఒకేసారి అక్కడ హిట్ అయింది. కొన్ని దృశ్యాలు కూడా ఉన్నాయి, చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. నేను చూపించదలుచుకోవట్లేదు ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు ఈ వీడియోస్ని. బట్ జనాల్ని బాగా లాగేసి ఒక్కొక్కరిని అలా తొయ్యడం, దోస్ విజువల్స్ ఆర్ దేర్. ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి అవి కూడా చూడండి. సో ఈ వ్యక్తి ఏమంటాడు, నా వైఫ్ కొద్దిగా ముందు ఉండిపోయింది, సరే ముందు ఉంది కదా అని మేము అలా వెళ్ళి లైన్లో జాయిన్ అయిపోయి 1.5 గంట లైన్ ఉంది. తర్వాత మేము టికెట్ తీసుకున్నాం. ఈ లోపల అంబులెన్స్లు అవి కనబడుతున్నాయి మాకు. ఏంటంటే మాకేం అర్థం కాలేదు, కరెంట్ షాక్ కొట్టిందని చెప్పారు, మాకేం తెలియలేదు. వన్స్ మేము టోకెన్లు అవి తీసుకున్న తర్వాత నా భార్య ఎక్కడ ఎదిగితే ఎక్కడ కనబడట్లేదు. పోలీసులను అడిగి కొంచెం భయంగా ఫోటో చూపిస్తే మీ భార్యను మేమే హాస్పిటల్లో తీసుకెళ్ళామని చెప్పి రుయాకి పట్టుకెళ్లారు. రుయా హాస్పిటల్లో నా భార్య లేదు, పక్కన ఉండే హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా లేదు. బయటకు వస్తే ఎవరో వాట్సాప్లో చూపిస్తున్నారు నా భార్య మీద సిపిఆర్ పర్ఫామ్ చేయడం. తర్వాత మార్చురీలో పెట్టేసి ఆవిడ చనిపోయిందని. భార్యను చూపిమంటే చూపించట్లేదు అంటున్నాడు ఆయన. మా భర్త కదా బాడీని చూపిద్దాను ఆలోచన కూడా ఎవరికి లేస్తామే. రాత్రి చూస్తారు ఇంకంతే, ఫోటో చూపించారు అంతే, మా ఆవిడని అంతే, ఇంకేం. ఆయన కొడుకు కూడా అదే మాట అంటున్నాడు. వాళ్ళందరూ మాల వేసుకొని ఉన్నారు పాపం, దైవ భక్తులు. ఎల్లో మాల, ఓం శక్తి మాల అనుకుంటుంది. అదే మాల నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇది జస్ట్ ఒక ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తి ఆవేదన మాత్రమే. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే అడిగితే పోలీసుని అడిగితే ఫోటో చూపించారు. మా అమ్మగారు అంటే లేరండి, పోస్ట్ మార్టం అంటే మార్చురీకి పంపిస్తామని అన్నారు. ఇలా 6 మంది చనిపోయారు. అందులో 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు ఉన్నారు. దెబ్బలు తగిలి గాయాలైన వాళ్ళు 40కి పైగా ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా ఈ స్టాంపీడ్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ లైన్లో వెళ్తూ మీడియా వ్యక్తికి చెప్తుంది, బయట కానిస్టేబుల్కి నేను చెప్పాను, సార్ మాకు ఇలాగ లోపల ఊపిరి ఆటలేదు సరిగ్గా, లేదమ్మా తోపుసలాట్ ఉంటుంది, మీరు లోపలే ఉండాలి, మేము బయటే ఉంటాం, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ పోలీస్ వ్యక్తి అంటున్నాడని ఇప్పుడు చెప్తుంది, ఆ కానిస్టేబుల్ అంటున్నాడని. ఇది కూడా చాలా బాధాకరమైంది. 5:36 టైంలో కొద్దిగా మిల్క్ ఇచ్చారు తప్పితే మిగతా ఎటువంటి సదుపాయాలు లేవు. అందుకే గేట్లు ఓపెన్ చేసరికి ఒకేసారి జనాలు బయటకు వచ్చేసే ఆతృత ఉంటుంది చూసారా, అది దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అక్కడ భక్తుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి పొద్దున్న 9 ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారంట తిరుపతికి. హీఈస్ వెరీ అప్సెట్. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. పోలీస్, రెవెన్యూ అండ్ దేవాదాయ శాఖలకు సంబంధించి రామనారాయణ రెడ్డి గారిని, సత్యప్రసాద్ గారిని, హోంమంత్రి అనిత గారిని, వీళ్ళు 3 ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసారు. ఈ 3 డిపార్ట్మెంట్స్లో ల్యాబ్స్ ఎక్కడ జరిగింది, అది పోలీసా, రెవెన్యూనా, లేకపోతే దేవాదాయ శాఖ, ఇది కనుక్కుందాం అనేది మెయిన్ ప్లాన్ ఇక్కడ. అండ్ వీళ్ళందరూ ఆల్రెడీ హాస్పిటల్స్లో ఉన్నారు. ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళని పరామర్శిస్తున్నారు. బిఆర్ నాయుడు గారి స్టేట్మెంట్ ప్రకారం, ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్, ఆయన ఈ గేట్లను ఎర్లీగా ఓపెన్ చేయడానికి కారణం అందులో ఒక మహిళకి ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఆ గేట్లు ఓపెన్ చేసేసరికి అందరూ బయటకు వచ్చేసారని చెప్పి ఆయన అంటున్నారు. దీన్ని కూడా మనం ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేం. లా అండ్ ద కోర్ట్ షుడ్ డిసైడ్. కాకపోతే ఇది జరిగి ఉండకూడదు, ఇది జరిగింది, ఇది అన్యాయం, ఇది అన్ఫార్చునేట్, జనాల అత్యుత్సాహం వల్ల ఇది జరిగింది అని ఆయన అంటున్నారు. బాధేస్తుంది, ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడడం అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా మాట్లాడారు. ఆయన నాకు మిస్టేక్స్ ఇక్కడ నుంచే కనబడుతున్నాయి, మీరు అక్కడ నుంచి ఎందుకు చూడలేదని అడిగారంట. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో ఒక సగటు వ్యక్తికి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. అంత ఓవర్ క్రౌడింగ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకున్నారు? డేటా ప్రకారం ఈ సంవత్సరం ఏదైనా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది వచ్చారా, లేదా ల్యాప్స్ ఇన్ జడ్జ్మెంట్ జరిగిందా? నెంబర్ 2, క్రౌడ్ కంట్రోల్ చేసేంత పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఎందుకు లేరు? ముఖ్యంగా దైవ దర్శనానికి వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం జనాలు వస్తున్నప్పుడు ఆ మాత్రం జనాలు ఉంటారని ఖచ్చితంగా పోలీసులు ఫీల్ అవ్వాలి కదా. ఇది విష్ణు నివాసం లైన్లో జనాలు నిలబడుతూ అడుగుతున్న ప్రశ్నలు ఇవి. టీటీడీ చైర్మన్ పొలిటికల్లీ అలైన్ అయి ఉన్నా కూడా టీటీడీ ఈఓ అని ఉంటారు. హీ షుడ్ బి అ బ్యూరోక్రెట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండాలి. ప్రస్తుత టీటీడీ ఈఓ జె శ్యామలరావు గారు. ఆయన June 16, 2024లో ఛార్జ్ తీసుకున్నారు. ఈయన గురించి మనం తిరుపతి లడ్డు ఇష్యూలో కూడా మనం మాట్లాడాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, చైర్మన్తో పాటు ఈయన కూడా స్క్రూటినీలో ఉంటారు ఈ ఇష్యూకి సంబంధించి. అదే కాకుండా జేఈఓ కానీ, కలెక్టర్ కానీ, ప్రస్తుత తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు, ఆయన October 2024లో ఛార్జ్ తీసుకున్నారు ఆయన. సో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అండ్ దెన్ ఈ లోకల్ ఎమ్మెల్యేస్, హోమ్ మినిస్టర్స్, టీటీడీ ఈఓ, చైర్మన్, వీళ్ళందరినీ కూర్చోపెట్టి ఈ ఇష్యూకి రూట్ కాజ్ ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. అది ఆ సిటిజన్స్ మాకు తెలియాల్సిన అవసరం ఉంది, టు ద జనరల్ పబ్లిక్. ఎందుకంటే స్టాంపీడ్స్లో దేవుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు, మన జీవితం బెటర్ అవుతుందని వెళ్ళినప్పుడు, వైకుంఠ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రాణాలు పోతుంటే, ముఖ్యంగా తిరుపతి లాంటి ప్లేస్లో, ఎంత అందమైన ప్లేస్ అది. ఎప్పుడు ఎలాంటి లోలో ఉన్న లైఫ్లో ఒక్కసారి తిరుపతికి వెళ్తే సెట్ అయిపోద్దని నేను చాలా ఇదిగా నమ్ముతాను నేను.
కొన్నిసార్లు 24 గంటల్లో తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి తిరుపతి మీద మచ్చపడితే మేము చూస్తూ ఊరుకోలేము. ఇది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు అని చెప్పడం కాకుండా ఖచ్చితంగా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ చూసుకోవడానికి వాళ్ళు తీసుకుంటున్న మెజర్స్ జనాలకు కనబడాలి. ఇప్పుడు వినడానికి ఎలా ఉంటుంది, చనిపోయింది 6 మంది అన్నట్టు ఉంటుంది కదా, అదే చాలా దారుణం. కానీ అదంత సులువైంది కాదు. 6 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి. 6 కుటుంబాలు. యాక్సిడెంట్ అంటే ఒక బస్సో కారో రోడ్డు మీద పడ్డం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేయడం అంటారు కదా, ఒక సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్ అది. ఎందుకంటే ప్రాణాలకు మనం ఎక్స్గ్రేషియా ఇవ్వడం కాదు, ఆ ప్రాణం పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే పోయిన ప్రతి ప్రాణానికి మనం ఎక్స్గ్రేషియా ఇవ్వడం కన్నా ఆ ప్రాణం పోకుండా చూసుకోవడం ఎంతో మంచిది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నాకు మనసులో అనిపించింది చెప్పాను నా దేవుడి కోసం. అండ్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఆత్మకు శాంతించారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై హార్ట్ గోస్ అవుట్ టు దోస్ ఫ్యామిలీస్. అండ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, నేను ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఏదైనా మీకు అనిపిస్తే అది కింద కామెంట్స్లో రాయండి. నేను కావాలని ఈ పర్టికులర్ వీడియోని పొలిటికల్ చేయలేదు, పొలిటిసైజ్ చేయలేదు. రూలింగ్ గవర్నమెంట్ బాధ్యత కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నేను ఇదే ప్లేస్లో జగన్ గారి గవర్నమెంట్ ఉన్నా కూడా నేను ఇలాగే అడిగేవాడిని. చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా నాకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది. అంతెందుకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా అభిమానం. మీ అందరికీ తెలిసిన విషయం. నిన్న వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద ఒక వ్యక్తి ఒక కామెంట్ పెట్టారు. ఆయన మీరు ఈవెంట్ గురించి మొత్తం మాట్లాడారు, ఈవెంట్ బయట యాక్సిడెంట్ జరిగిందని మీరు చెప్పారు, దీనికి పుష్పకి సంబంధం లేదని చెప్పారు, అంతా బాగుంది. కానీ కళ్యాణ్ గారు జనాల్ని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు కదా, ఆ విషయం ఎందుకు మీరు చెప్పలేదని అడిగాడు ఆయన. మీరు 2 చేతులైతే దండం పెడుతున్నా, క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి. కరెక్టే కదా అనిపించింది. అది నేను చెప్పాల్సిందే, ఖచ్చితంగా నా తప్పే అది. నేను కూడా మీలాగే నేర్చుకుంటున్నా. అక్కడ ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఆ వీడియోకి యాడ్ అయ్యేది. ఎక్కడో మనసు వరకు వచ్చింది కానీ బయటకు రాలేదు. బ్రదర్ మీరు ఎవరైతే కామెంట్ రాశారో ఐఎమ్ వెరీ సారీ. కళ్యాణ్ గారు నొక్కి వక్కా నుంచి చెప్పారు ఆ పర్టికులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పా, గేమ్ చేంజర్ ఈవెంట్కి పరోక్షంగా కూడా సంబంధం లేదు. వాళ్ళు ఈ ఈవెంట్కే కాదు వేరే ఈవెంట్కి వెళ్ళి దారిలో వస్తున్నా కూడా ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని నిన్న వీడియోలో కూడా చెప్పాను. మీరు ఒకసారి చూడొచ్చు వెళ్ళి. కాకపోతే కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళమన్నారు అని చెప్పుంటే ఆయన మనస్తత్వం కూడా ఇంకా క్లారిటీగా అర్థమయ్యేది జనాలకి. నిన్న చెప్పలేదు, ఇవాళ చెప్తున్నా. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో నేను చూడాలనుకుంటున్నా. ఆయన దీని మీద ఏం మాట్లాడినా కూడా అది మీ దాకా నేను చేరుస్తా, కాంపాక్ట్గా ప్రిసైజ్గా 15 నిమిషాల లోపల. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవ్రీడే మన నుంచి ఒక వీడియో వస్తుంది. సకాలంలో స్పందించలేదు. ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు? ఎందుకు లైట్లు బిగించలేదు? వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి ఈ రోజున. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, వెరిఫైడ్ అకౌంట్ అది. యూ కెన్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్గా జరిగిన ఒక సోషల్ మీడియా అరెస్ట్ గురించి. ఒక ఇన్స్టాగ్రామర్ని పోలీసులు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడి 40 గంటలు తన ఆధీనంలో ఉంచేసుకున్నాడు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం నేషనల్గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే తమిళనాడు గవర్నమెంట్ పబ్లిక్గా 8.5 crore ఆఫర్ ఇచ్చింది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, ఖచ్చితంగా చూడండి. దేని గురించి, దానికి సంబంధం ఏంటి, ఏం చేస్తే 8.5 కోట్లు ఇస్తుందని. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుస్తా. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా చూస్తా. మీరే నా బలం, మీరే నా మోటివేషన్, మీరే నా ఇన్స్పిరేషన్. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together, rise above mismanagements, rise above error in judgments, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.